ఇలా ప్రతిసారి ఏదో కాయలు అట్టుకుని ఇంటికి రావడమే తప్ప రేవతితో మనస్ఫూర్తిగా మాట్లాడడానికి అసలు కుదరడం లేదు. ఈ రోజైనా సరే ఎలాగైనా మాట్లాడాల్సిందే. అయ్యో బాబాయ్, చంద్రముఖి దెయ్యం ఈవిడ తగులుకుందండి నన్ను. అర్జెంటుగా జంప్ అయిపోవాలా. అయ్యో బాబాయ్, అసలు ఈ పిల్ల మన మీద పగబట్టిన పావుల వెనకాల తిరుగుతుంది. ఇప్పుడు కానీ మనం ఇలా దొరికిస్తామంటే కాంచనా గంగా 2 సినిమాలని ఇంటర్వెల్ అక్కడ చూపించేద్దామో. ఇప్పుడు ఎలా? సూపర్ ఐడియా. మామిడి పళ్ళే బంగిన పల్లి నూజుడు చిత్తూరా చంద్రసలు పెద్దరసలే. మామిడి పళ్ళే బంగిన పల్లి నూజుడు చిత్తూరు చంద్రసలు పెద్దరసలే. మామిడి పళ్ళే బంగిన పల్లి నూజుడు. అమ్మయ్యా, మొత్తానికి గుర్తుపట్టలేదు మనల్ని. మామిడికాయలు అమ్ముకున్నాడు అనుకున్నది. ఈ పిల్ల మనల్ని గుర్తుపట్టలేదంటే మనం మామూలు యాక్టింగ్ చేయలేదు మరి. మామిడికాయలు కేజీ ఎంత? ఎవరదే? అటుగా సెలం గారు, ఇటు. అయ్యో, ఇలా అడ్డంగా దొరికేసానంటే. మామిడిపల్లె చిత్తూరు బంగినపల్లి నోజు వీడే చిన్న రసాలు పెద్ద రసాలే. ఏం సెలం గారు, కొత్తగా ఈ మామిడిపల్లి వ్యాపారం ఏంది? మీ నుంచి తప్పించుకోవడానికేనండి. ఆయన దొరికేశాను కదా. చూడండి సెలం గారు, శివుడే పెద్ద డాన్స్ మాస్టర్. మరి ఆయన ముందు సిందులేస్తే ఎట్టా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందో ఇప్పుడే కదండి నాకు తెలిసిందే. ఆయన ఏంటండి మీరు మర్డర్ చేసినోడు కూడా క్షమాభిక్ష పెడతారే? అట్టటిది ఏ తప్పు చేయకపోయినా మీరు ఇలా పగబట్టిన పావలాగా నన్నే సైజింగులు చేయడం ఏమైనా బాగుందో చెప్పండి. పారిపోవడానికి కూడా వీళ్ళకి ఇలా అడ్డంగా నిలబడ్డారే. అదే మీ అన్నయ్య తమ్ముడు అయితే ఎలాగే చేస్తారో చెప్పండి. ఏమన్నారు సెలం గారు? ఇప్పుడు నేను తప్పుగా ఏంటన్నానండి? అదే మీ అన్నయ్య తమ్ముడు అయితే ఎలాగే చేస్తారో చెప్పండి అన్నాను.
పిండేశారు సలం గారు. ఏంటండి పిండేశారు. మామిడికేనా? కాదండి, గుండెకాయని అన్నా అని చెప్పి పిండేసుండారు సలం గారు, పిండేసుండారు. చూడండి సలం గారు, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ అని మీరు, అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అని నేను, ఇద్దరం పాటలు పాడుకుంటా లోపలికి పోదాం పదండి. రండి సలం గారు, రండి రండి, కూర్చోండి. థ్యాంక్స్. అమ్మయ్యా. అది కాదు సలం గారు, ఎప్పుడు చూసినా ఈ సొరకాయల్ని, పనసకాయల్ని, మామిడికాయల్ని కాకుండా అప్పుడప్పుడు జ్యూస్ కాయలు కూడా తీసుకురావచ్చు కదా. జ్యూస్కి వెళ్ళేటండి. ఏంది జ్యూస్ కాయాలంటే ఏంటో తెలుసా నీకు? ఏ ఊరు సామి నీదే? పాలకొల్లండి. పాలకొల్లలో పాలు తప్ప జ్యూస్ అమ్మరనుకుంటా. సరే